వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈరోజు బ్లాగ్ చాలా రోజుల తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. నా సిరీస్ నడుస్తుంది కదా, బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఎవరో చెప్పమంటారు. లిటిల్ గర్ల్ బర్త్డే. హ్యాపీ బర్త్డే మను. రేపు అనమాట, రేపు మనుకి 3 పెడుతుంది. 2 years కంప్లీట్ అయిపోతాయి అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. భుజదానికి పాపం జ్వరము, జలుబు ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇన్ని డిస్టర్బెన్స్ లో కూడా రేపు తన బర్త్డే సెలబ్రేట్ ఎలా అయినా చేస్తానన్నమాట. కేక్ అయితే ఆర్డర్ ఇచ్చినాము. నార్మల్ గా పైనాపిల్ కేక్ అనమాట. పైనాపిల్ కూల్ కేక్ మొత్తం నువ్వే తిందు. కానీ బ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, మను డ్రెస్సెస్ రేపు ఎలా రెడీ చేస్తా అంటే రేపు చూపిస్తాను. ఇప్పుడైతే మను స్కూల్లో, ఒక నిమిషం ఉండు, మను స్కూల్లో ఇవ్వడానికి కొన్ని పీసెస్, కేక్ పీసెస్ తెస్తా అన్నాడు తేజ. అండ్ చాక్లెట్స్ అయితే మొన్న మేము రిలయన్స్ కి వెళ్ళామన్నమాట, అక్కడ తీసుకున్నాము. అండ్ అక్కడ నుంచి పీసెస్ ఒక 15 పీసెస్ తీసుకురామని చెప్పాను, ఏదైనా చాక్లెట్ కానీ వెనెలా కానీ. అండ్ మను ఫస్ట్ టైం అనమాట అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంది కదా, ఆ స్కూల్ కి వెళ్ళి కేక్స్ అండ్ చాక్లెట్స్ ఇస్తుంది అనమాట. తను ఎంత ఎగ్జైట్ గా తెలియదు కానీ మేము ఇద్దరం మాత్రం చాలా చాలా ఎగ్జైట్ ఉన్నాం కదా జాను. మామూడా నా బుజ్జి బుజ్జి మామూడా చిట్టి మామూడు, నా బుజ్జి మామూడు, నా బంగారు తల్లుడు. మమ్మగారి బర్త్డేకి అందరు విష్ చేయండి. మను 100 years హ్యాపీగా హెల్దీగా సంతోషంగా ఉంటది నా బంగారు. మమ్మీకి చెప్పు అందరికి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మానమ్మా. వ్లాగ్ అయితే ఫుల్ గా చూడండి. మొత్తం వ్లాగ్ అంతా ఒక పార్ట్ లోనే చూపించేస్తాను అనమాట. మొత్తం బర్త్డే మను డ్రెస్ చాలా 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 క్యూట్ గా ఈసారి షరారా తీసుకున్నాను అనమాట. మనుకి జానుకి ఇద్దరికి షరారా తీసుకున్నాను, చూపిస్తాను అనమాట. అవి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి. అండ్ మనుకు అందరు విషెస్ చెప్పండి, ఓకేనా? ఈ వ్లాగ్ అయితే ఇద్దరు స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. హ్యాపీ బర్త్డే మమ్ముగా. హ్యాపీ బర్త్డేడా నా బుడ్డోడా, నా చిట్టి కోహ్లీ. ఐ లవ్ మమ్మా. కిచ్చి పెట్టు మమ్మీకి, మమ్మీకి ఇచ్చి పెట్టరా. అమ్మగాడికి అందరు హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ, అమ్మో. థ్యాంక్ యూ చెప్పు అందరికి. థ్యాంక్ యూ. నా చిట్టి మమ్మీ. మమ్మ నాకు కిచ్చి పెట్టరా. మళ్ళీ ఇంకా బంగారం ఇది. నువ్వు కూడా బంగారమేలే. హ్యాపీ బర్త్డే మను. మను
హ్యాపీ బర్త్డే మను ఏం మర్చిపోయాను నేను. అయ్యో మను హ్యాపీ బర్త్డే. హాయ్ మను. సిగ్గుపడిపోతుంది. గుర్తు చేసుకోండి మహేష్ స్టేటస్ పెట్టుకుంటానా. హాయ్ మను ఏం హ్యాపీ చేస్తున్నావు బర్త్డే. నిద్రపోతుందా? మనో హాయ్ మనో. హాయ్ వెల్కమ్. హ్యాపీ బర్త్డే మనో. ఇంకా మాకు మొదలు చేసింది. మన డ్రెస్ అయితే ఇలా ఉంటుంది, ఫుల్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట దీనికి. అండ్ ప్యాంట్ వచ్చి ఇది షరారా అన్నమాట. వచ్చి నెక్కి ఇలా వచ్చింది. ఇప్పుడు మనుకి వేసి చూపిస్తాను. చూడండి మను ఇక్కడ ఇదన్నమాట డ్రెస్, షరారా షాల్. ఇప్పుడు రెడీ చేసి చూపిస్తాను. వేసుకోమ్మా, స్కూల్కి వెళ్ళబలే నువ్వు కింద మీరు ఊరికే పెట్టు కాళ్ళు. నేను తీస్తాను. డింగ్ 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 వచ్చేసింది కిందకి. ఇది ఇప్పుడు ఇక్కడ సైడ్ పెట్టు. డింగ్ డింగ్ వచ్చేసింది. సూపర్. చాలా చాలా చిన్న టాప్ ఇచ్చారు, లాంగ్ షరారా ఇచ్చారనమాట కింద. మను చాలా చిన్నదిగా అనిపిస్తుంది, ఏజ్ కన్నా 1 సైజ్ చిన్నది తీసుకోవాలన్నమాట. షరారా 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 మాము చూపించి. షరారా షరారా సరిపడ మమ్ము. ఈ జుట్టేంటే పిచ్చక్క. మాము ఏయ్ ఇది చూడవే నా సాయి, నా సాయి చూడవే. ఓయ్ మమ్ము, ఓయ్ మమ్ము, మమ్మడా మమ్మడా హ్యాపీ బర్త్డే మమ్మడా. పడతావు మాము, నువ్వు పెట్టు. పూర్తిగా ఇంకా రెడీ కాలేదనమాట, జడేయాలి. మొత్తం వేసేది మళ్ళీ లాస్ట్లో చూపిస్తా. డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మా మనుకు అందరికి హ్యాపీ బర్త్డే చెప్పండి. మాము హ్యాపీ బర్త్డే. మన గోళ్ళు బలం ఇంకా పెద్దగా ఇప్పుడు చిన్న ఆర్నియా ఇట్లా పెట్టుకో, ఆర్నియా ఇట్లా పెట్టుకో, కాలు చూపి. సూపర్ మాము, బాగా పెట్టే కదా, బాగుంది చేతులు చెప్పి. అయ్యి సూపర్గా ఉన్నాయి. ఈ చెయ్యేది, ఈ చెయ్యి కూడా చూపించు. నీకు ముందు ఇది కావాలా,
బుజ్జి కాలేవి, నా బుజ్జి కాలేవి. ఇప్పుడైతే మా మను పీసు జుట్టుకి జడేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఒక జడ వేద్దాం అనుకుంటున్నాను, 2 జడలు వద్దు అనుకుంటున్నాను అనమాట. అందుకే ఏం చేశానంటే పాపడి తీసాను. నార్మల్గా పాపడి ఎప్పుడు ఉంటుంది, ఆ పాపడిని వచ్చి ఫస్ట్ ఫ్రంట్ హెయిర్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ హాఫ్ పార్ట్ తీసుకున్నాను అనమాట. హాఫ్ పార్ట్ తీసుకొని నార్మల్ మనకి బ్లాక్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, కొంచెం పైకి వేసుకున్నాను, పక్కకు వేయకుండా, చౌకి పైకి వేయకుండా నెత్తి పైకి అంటే హెడ్ పైకి వేసుకున్నాను అనమాట. ఇటు సైడ్ లాగే అనమాట, అటు ఇట్లు ఎలా అంటే పైకి వేసుకోండి, మీకు కనిపిస్తూ ఉంటుంది కదా చూడండి, పైకి వేసాను అనమాట. అలా వేస్తే ఏమవుతుందంటే మనకి ఒక్క జడ వేయడానికి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట వెనకాల కలపడానికి. అందుకని చెప్పి నేను తీసి మొత్తం కొంచెం పైకి వేస్తాను. నాకు అస్సలకి ఒక్క హెయిర్ అటు ఇటు పోయినా కానీ అస్సలు నాకే వల్ల కాదు, పిల్లలకి అస్సలకి వేయనమాట. నేను నీట్గా రావాలి నాకు. అండ్ ఈ బ్లాక్ రబ్బర్ మ్యాట్స్ అయితే టైట్గా ఉంటాయి. ఇప్పుడు అన్నింటినీ ఏం చేస్తానంటే బ్యాక్ హెయిర్ మొత్తం తీసుకొని బ్యాక్ హెయిర్ అంతటికి ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తాను, మళ్ళీ 3 కలిపి ఈ 3టికి కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తాను అనమాట. అప్పుడు అది వెనకాల చిన్ని పిల్లకు వస్తుంది, చాలా చాలా బాగుంది. నీకు ఫుల్గా చూపిస్తాను ఎలా వచ్చిందో కూడా జుట్టు. మను చాలా 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 పీస్ జుట్టు అనమాట, సేమ్ నా జుట్టే. మొత్తం అక్కడక్కడ బేబీ హెయిర్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం చేశానంటే దీన్ని 3టిని కలుపుతాను. మనం పైకి వేయడం వల్ల ఏమవుతుందంటే అది మనకి చాలా కంఫర్టబుల్గా వస్తుందన్నమాట రబ్బర్ బ్యాండ్ చేతిలోకి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 2టిని ఇలా బాగా తిప్పుతాను, తిప్పి ఒక సైడ్ పట్టుకుంటాను అనమాట. అలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏమన్నా పక్కన సైడ్ ఉంటాయి కదా, చిన్న చిన్న కట్టింగ్ హెయిర్ ఉంటుంది, అది కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. పాపడైతే నేను అసలు తీయలేదు గైస్, ఇప్పుడు పాపడ అలాగే ఉంటుంది. ఆ బ్లాక్ వేసేసి మళ్ళీ ఒక పింక్ రబ్బర్ బ్యాండ్ ఉందన్నమాట నా దగ్గర, అది కొంచెం టైట్గా ఉంటుంది, ఫిట్గా పట్టుకుంటుంది అనమాట. టిక్ టాక్స్ వేసాను చూడండి ఎలా ఎలా ఊగిపోతుందో, చాలా గ్రేట్ అయితే ఈసారి చాలా చాలా స్వీట్గా వేయించుకుంది ఎప్పటికన్నా. అలా మాట్లాడుతూ ఉంది, అందుకే వాయిస్ మ్యూట్ చేశాను, అబ్దా అంటుంది అనమాట. ఏందో నెయిల్ పాలిష్ ఎంత క్యూట్గా పెట్టించుకుంది చూసారు కదా. ఈరోజు అన్ని మ్యాచింగ్ కుదిరాయి గైస్. గాజులు ఉన్నాయి, అసలు ఉన్నాయని అనుకోలేదనమాట. నార్మల్గా డ్రెస్ తీసుకొచ్చి ఇంట్లో చూస్తే ఈ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి, అండ్ బ్రౌన్ కలర్ది ఇది మాత్రం ఇచ్చిందనమాట ఒకసారి, అండ్ అది కూడా కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు స్టిక్కర్ పెట్టాలి, స్టిక్కర్ పెడదాం బొట్టు పెడదామని ఆలోచిస్తున్నాను. వెనకాల అయితే జడ అయితే మీకు ఒకసారి మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను చూడండి. చిన్ని బేబీ గోల్. బొట్లో పెట్టబాక చిన్నోడా, నోట్లో పెట్టబాక, నా నోట్లో తీసేయి. ఇట్రా మమ్మీకి రా, పరిగిపాక నేను డ్రెస్ చూపించినానా, నాకు చూపించి ఇట్లాగా రావా ఏమి. మామూ చూసారంటే జడ అయితే ఇలా వేసాను అనమాట, చాలా సింపుల్గా. నాకు ఏ బర్త్డేకైనా సింపుల్గా రెడీ చేయడం ఇష్టం. హడావేడిగా పిల్లలు కదా, రుద్దేసి వాళ్ళని నలపడం అంటే అస్సలకి ఇష్టం ఉండదు అనమాట. చాలా చాలా బాగా కుదిరింది ఈసారి. ఏ కేక్ పీస్ అయితే తీసుకున్నాను అనమాట స్కూల్లో ఇవ్వడానికి. విపరీతమైన వర్షం వస్తుంది, స్కూల్కి వెళ్దామంటే కూడా 12-11 అయిపోయింది, వర్షం పడుతూనే. మా మడు డ్రెస్ ఎలా ఉంది రెడీ అయిందో కమెంట్ చేయండి. దాది 3 పైన అనమాట పుట్టింది. అప్పుడే కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాను, 350 ఆర్ 321కు సంథింగ్ పుట్టిందనమాట. అప్పుడు కేక్ కట్ చేద్దాము. ఇప్పుడు నార్మల్గా వెళ్ళి కేక్ పీసెస్ ఇచ్చేసి చాక్లెట్స్ ఇచ్చేసి వద్దాము అనుకుంటున్నాను. స్కూల్లో ఇద్దామా, స్కూల్కి ఇద్దామా. చూడ మేము ఎంత చిన్న గొడుగులో వెళ్తున్నాం. ఇట్లా పట్టుకో. ఏంది మాను వర్షమా నీ బర్త్డే రోజా, ఎందుకు మాను వర్షం పడుతుంది. మావయ్య సరే ఫోన్ అక్క
ఏ నీకే ఏయ్ వెనక్కి అడ్డా నీకు కూడా తీసుకో రే ప్లేట్ తీసుకోరా ప్లేట్ తీసుకోరా పెట్టి కూర్చో కింద కూర్చో బా సూపర్ బా రారు మ్యాక్సిమం రారు రాదు వస్తారా వర్షం పడుతుంది అనుకుంటే అయితే అందుకు ఇచ్చేసి ఇంకా ఇస్తారా మను పాప వచ్చిందా ఇస్తా హ్యాపీ బర్త్డే పాడండి రా చెప్పండి రా మను చెప్పండి చెప్పండి అందరూ ఒకేసారి చెప్పండి నువ్వు కూర్చో మను నువ్వు కూడా కూర్చో ఇటు తిరుగు మను గిన్నె పట్టుకో పొజేజికి పో మన దమ్మా అక్షంతలు కాలు పట్టుకో దమ్మా కాలు దండం పెట్టు కాలు దండం పెట్టుకో కాలు దండం పెట్టుకో దండం పెట్టుకో పట్టుకో ఆజుబాన్ మను నా సైజు మను ఏందు నాకు వద్దులే నీకే పెట్టుకో ఎవరిచ్చారు మను ఎవరిచ్చారు అవ్వా తాతయ్య రక్షణ రేపించుకుంటా మా పట్టుకో కాలు పట్టుకో మను దండం పెట్టుకో కాలుకి దండం పెట్టు ఇటు పెట్టుకో ఒంగుమా సరే అక్షింతలు వేపించుకో ఒంగబలేదు లేపించుకో మొండిది మా తాత నువ్వు మా తాత పోతాలే